అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఒంగోలులో నిన్న జరిగిన సంఘటన మీద స్పందిస్తున్నానండి. పొద్దున్నుంచి చాలామంది ఫ్రెండ్స్ కానీ, నాతో తిరిగే సన్నిహితులు కానీ చాలామంది అడుగుతున్నారన్న, ఏంటి ఒంగోలులో జరిగిన సంఘటన ఏంటి, ఎవరిది తప్పు, వైసీపీ వాళ్ళదా టీడీపీ వాళ్ళదా అని చాలా మెసేజ్లు వచ్చినాయండి. సో నేను ఒక ఒంగోలులో పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకున్న పరిచయాలతో తెలుసుకొని చెప్తున్నాను. సంఘటనకు మూల కారణం, నిన్న వాసన గారి కోడలు ఒక వార్డు ప్రచారానికి వాలంటీర్ని వెంట పెట్టుకుని ప్రచారానికి వెళ్ళారండి. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్త అనుకోండి, వెల్విషర్ అనుకోండి, సానుభూతిపరుడు అనుకోండి, మీరు వాలంటీర్ని వెంట పెట్టుకుని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు ఈ ఎలక్షన్ టైంలో అని ఫోటో తీయబోయాడు. దీనికి ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు అతని మీద దాడి చేశారు. ఇది మూల కారణం. దీని మీద ఇరు వర్గాలు తన్నుకున్నారు, కొట్టుకున్నారు, మీది తప్పు మాది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, వాసన్న, మీకు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు. కానీ మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. మీ మీద చాలా అభిమానం ఉంది. ఒంగోలు ప్రజలు ఒక సౌమ్యుడిగా మీకు మంచి పేరు ఉంది. రాష్ట్రంలో వైసీపీ నాయకుల్లో ఒక విభిన్న నాయకుడు మీకన్నా ఒక మంచి పేరు ఉంది. ఆ పేరు చెడగొట్టుకోమాకండి. ఈరోజు ఓటమి వస్తుంది, గెలుపు వస్తుంది. కానీ గెలుపోవటంలకి మీరు ఇలాంటి గెలుపోవటంల కోసం ఓటమి పాలవుతున్నాం అని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఏదో గెలిచిపోదాము, సింపతి ప్లే చేసి గెలిచిపోదాం అనుకుంటే కుదరదు. ఒంగోలు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఓట్లు వేసే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. మనకి నాయకుడు ఉంటే మనకి ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా, గత 5 సంవత్సరాల నుంచి మనకి ఏం డెవలప్మెంట్ చేశారనే ఆలోచనతోటి ముందు రేపు ఓటు అయిపోతున్నారు. అంతేగాని మనం సింపతి ప్లే చేసి ఓటుకు ఒక 5,000 ఇచ్చేస్తే గెలిచేస్తాము అంటే సరిపోదు. నేను టీడీపీ కార్యకర్తలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ టైంలో మనము కూడా ఇలాంటి గొడవలకి ముందే వెళ్ళిపోయి కేసుల్లో ఇరుక్కొని కరెక్ట్గా పోలింగ్ టయానికి జైల్లో ఉండి కేసులు ఇరుక్కొని మనం ప్రచారానికి పాల్గొనలేకపోవటం కూడా మనకు మైనస్ అవుతుంది. మనం ఈ పోరాడాల్సిన టైము గొడవ పెట్టాల్సిన టైం కాదు. మనం పోరాడాల్సింది వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద పోరాడాలి. వ్యవస్థల మీద మన నాయకుడిని, మన అంతిమ లక్ష్యం, మన లోకల్గా మన ఒంగోలు ప్రియతమ నాయకుడు మన జనార్దనాన్ని గెలిపించుకోవాలి. అలానే మన బాబు గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఇది మన ఇదే మైండ్లో పెట్టుకొని మనం ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళి మన వ్యవస్థ మీద పోరాడి రేపు జరిగే ఎలక్షన్స్లో అఖండ మెజార్టీతో మన జనార్దనాన్ని గెలిపించుకోవాలి. దయచేసి చేతులెత్తి జోడించి చెప్తున్నాను, ఇలాంటి గొడవలకు వెళ్ళమాకండి. నిన్న జరిగిన సంఘటన యాదృచ్ఛికంగా ఎల్లవోకలా జరిగింది. ఇంక నుంచి అయినా మనం పోరాడాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. అసలు నిజం ఏంటి అనేది జనాల్లోకి తీసుకెళ్ళండి. నేను నా వంతు ప్రయత్నంగా తీసుకువెళ్తున్నాను. ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు తప్పు జరిగింది, అసలు వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకం ఎలా జరుగుతుంది అనే దాని మీద మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చైతన్యవంతులు చేయాలి. దాని రూపం వచ్చే ఓటర్లని మనకు పడే విధంగా మార్చుకోవాలి. ఈ విధంగా మన నాయకుడిని అత్యంత మెజార్టీతోటి మన జనార్దనాన్ని ఒంగోలు ఎమ్మెల్యేగా చూస్తాము. దానికి మనం వంతుగా ప్రయత్నిద్దాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై జనార్దనాన్ని.